అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ శ్రీ 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 రాజావారి సినిమా శ్రీ వేదాశ్రమ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా మేము ఆ రోజు దీంట్లో ఉన్నటువంటి కథ అంటే ఈ కథలో పుట్టుకతో వచ్చినటువంటి ఒక బలహీనతను ఒక బలమైన ప్రేమ ఎలా అధిగమించింది అనే అంశంతో జాతీయ అవార్డు గ్రహించినటువంటి వేగేసిన సతీష్ గారు, అంటే భారతదేశంలో అతి తక్కువ మంది నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు. అటువంటి వ్యక్తుల్లో వేగేసిన సతీష్ గారు ఒకళ్ళు. సో అటువంటి వ్యక్తిని ఈ కథాంశానికి అంటే ఒక కామెడీ తోటి స్టార్ట్ అయ్యి ఒక కుటుంబ కథా చిత్రంగా, అంటే ఒక కుటుంబంలో ఉండేటువంటి బంధాలు బాంధవ్యాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని చాలా వినోదాత్మకంగా, చాలా అంటే క్లైమాక్స్లో చాలా ఎమోషనల్గా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాని మేము ఎక్కడా రాజీ పడకుండా గోదావరి గ్రామీణ వాతావరణంతో చాలా చక్కటి ఫోటోగ్రఫీతోటి చాలా అద్భుతంగా ఎక్కడ రాజీ పడకుండా చాలా రిచ్గా ఈ సినిమాని తీసాం. పోతే ఈ సినిమాలో ప్రధానంగా హీరో వచ్చేసి నాన్న నితిన్ గారు. వారు మీకు తెలుసు ఆల్రెడీ మ్యాడ్ స్క్వేర్, సింగిల్, వారు ఎక్కడ కాలు పెడితే అది సూపర్ డూపర్ హిట్టే. అయితే గత చిత్రాల్లో వారు నటించినటువంటి చిత్రాల్లో అంటే ఇద్దరు ముగ్గురు హీరోలు ఇలా చేసుకుంటూ వచ్చారు. సోలోగా కథానాయకుడిగా వస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రం ఇది. ఈ సినిమాతోటి తప్పకుండా మేము పెద్ద హిట్ కొడతామని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ చిత్రంలో ప్రధానంగా కైలాష్ మీనన్ గారు అందించినటువంటి సంగీత బాణీలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీరు మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. సో వారి సహకారం మాకు చాలా బాగా ఉంది. సో ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ పోతే ఇందులో నటీనటులు ఈ చిత్రంలో 42 మంది సీనియర్ ఆర్టిస్టులు అంటే రావు రమేష్ గారు, నరేష్ గారు, రఘు కుంచె గారు, సరయు, రమ్య గారు, నెక్స్ట్ పోతే రచ్చరవి గారు. అసలు ఈ సినిమాలో రచ్చరవి గారి పాత్ర చాలా అంటే ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇందులో హీరోని పోయకుండా పోపించేటువంటి క్యారెక్టర్ తంది. సో చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో తను పండించిన వినోదం మాత్రం చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా రావు రమేష్ గారు ఈ సినిమా మొత్తం ఒక బంతి ఆడేస్తారు. నరేష్ గారు, వీళ్ళిద్దరు కామెడీ చాలా సినిమా హైలైట్గా ఉంటుంది. ప్లస్ సామాజికమైనటువంటి అంశాలతో కూడినటువంటి బంధాలు బాంధవ్యాల గురించి చాలా చక్కగా వాళ్ళు నటించినటువంటి విధానం ఈ సినిమాకి ప్రత్యేకంగా హైలైట్గా నిలుస్తుంది. నెక్స్ట్ పోతే ఈ సినిమాకి దాము నర్రావల్ గారు వారి కెమెరా పనితనం చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా ఈ సినిమాని బాగా తీశారు. సో ఇది కూడా ప్రత్యేక హైలైట్గా నిలుస్తుంది. దీనికి మధు గారు ఎడిటర్గా వ్యవహరించారు. చాలా చక్కటి ఎడిటింగ్ తోటి ఈ సినిమాని ఎడిట్ చేశారు తను. పోతే ఈ సినిమాకి ప్రధానంగా అంటే ఆర్థిక పరంగా కానీ ఎన్నో ఒడిదుడుకులకి అన్నిటికీ నా సహకారం అందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాతో పాటు సుబ్బారెడ్డి గారు, మా పార్ట్నర్ సుబ్బారెడ్డి గారు, నెక్స్ట్ కుమార్ గారు, చల్లా కుమార్ యాదవ్ గారు, రంగాపురం మా తమ్ముళ్ళు రంగాపురం రాఘవేంద్ర, చింతలపాటి మురళీకృష్ణ గారు. మాకు అన్నిట్లో అన్ని రకాలుగా చేదోడు వాదోడుకుంటున్నటువంటి సుధీర్ గారు, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ప్రత్యేకంగా ఇంకా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా మాకు వెన్నుదన్నుగా నిలిచి ఈ సినిమాని రిలీజ్ కావడానికి కానీ అన్ని రకాలుగా మాకు సహకారం అందించినటువంటి నాని శ్రీనివాసరావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మామగారు మాకు ఎంతో సపోర్ట్గా నిలిచి మాకు చాలా సహకారాన్ని అందించారు. నెక్స్ట్ పోతే ఫిల్మ్ ఛాంబర్ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎంతో బలంగా ఈ సినిమాని తీసుకెళ్ళడానికి వారి సహకారం చాలా ఉంది. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి మా శ్రీ 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 రాజావారు జూన్ 6న థియేటర్లో మీ అందరి ముందుకు వస్తున్నారు. మిమ్మల్ని అందరినీ అలరించి మీ మన్ననలు పొంది మాకు ఒక విజయాన్ని చేకూరుస్తారని చెప్పేసి
మీ ప్రేక్షక దేవులను మరియు పాత్రికేయ సోదరులను మీ ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సాధారణంగా ఇలాంటి ప్రెస్ మీట్లలో డైరెక్టర్స్ ఎక్కువ మాట్లాడతారు, ప్రొడ్యూసర్స్ తక్కువ మాట్లాడతారు. సో రామారావు గారు మొత్తం మాట్లాడేశారు, నా దగ్గర మాట్లాడటానికి ఇంకేం లేదు. సో అందరికీ ఇంతసేపు వచ్చి మా సాంగ్స్, మా ట్రైలర్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. శ్రీ 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 రాజావారు. సాధారణంగా ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుందండి. కొంతమందికి సిగరెట్, కొంతమందికి మందు, కొంతమందికి గ్యాంబ్లింగ్. మనం ఆ అలవాటు నుంచి బయటికి రావడానికి చాలామంది ప్రయత్నిస్తారు, కానీ చాలా కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతారు. అందుకే ఇందులో ట్రైలర్లో డైలాగ్ ఉంది, నరేష్ గారు చెప్తారు, మనిషి గెలవడం అంటే తనని తాను గెలవడం అని. సో మనకున్న అలవాటును కానీ దేన్నైనా ఎలా బ్రేక్ చేసుకుని బయటికి రావాలనే కాన్సెప్ట్తో చేసిన సినిమా అండి ఇది. సో హీరో నితిన్. సో అంటే మన పక్కింటి కుర్రవాళ్ళలాగా ఎలాగ యాక్ట్ చేస్తారో అక్కడి నుంచి మొదలుపెట్టి యాక్షన్ సైడ్ కానీ సాంగ్స్ కానీ చాలా అద్భుతంగా చేశాడు. అలాగే హీరోయిన్ సంపద. మిగిలిన ఆర్టిస్టుల్లో రావు రమేష్ గారు కానీ, నరేష్ గారు కానీ, అంటే బేసిక్గా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఇలా ఆర్టిస్టులు ఉంటారు. అందరూ అంటారు నీ సినిమాలో ఎందుకు ఎక్కువ మంది ఆర్టిస్టులను పెట్టుకుంటామని. సో మన ఇంట్లో చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణం కానీ, మన కుటుంబాల్లో కానీ ఎక్కువ మందితోటి మనకు ఒక అనుబంధం ఉంటే ఆ మనుషులు పెరిగిన విధానం వేరుగా ఉంటుందండి. సో అందుకే నా కథల్లో ఇప్పుడు కొన్ని మరుగున పడిపోతున్న వాటిని చూపించాలని ఒక తాపత్రయం ఇది. సో ఆ ప్రయత్నమే శ్రీ 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 రాజావారు. సో తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది, ఎవరిని డిసప్పాయింట్ చేయదు. కమర్షియల్గా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ అద్భుతంగా ఉంటుంది. సో మీ అందరి ఆశీర్వాదం కావాలి. అలాగే నా టీం, నా టెక్నీషియన్స్, నా మ్యూజిక్ డైరెక్టర్ కైలాష్ మేనన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్ చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సార్. అట్లాగే నా కెమెరామెన్ దాము గారు, నా ఎడిటర్ మధు గారు, నా డైరెక్షన్ టీం నరేంద్ర వర్మ, ప్రదీప్, మొత్తం అందరూ ఈ చాలా కష్టపడి చేసిన సినిమా. అంటే ప్రతి సినిమాలో ఇదే చెప్తాము, టెక్నీషియన్స్ అంతా కష్టపడి చేశాము అని. ఎవరు ఎంత కష్టపడి చేసినా రేపు మీ అభిమానం, మీ ఆశీర్వాదం ఉంటేనే ఏ సినిమా అయినా సక్సెస్ అయ్యేది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అయినా మేమైనా ఇక్కడ నిలబడి చెప్పేది మేము అద్భుతాలు తీసాము, ఇది డెఫినెట్గా చాలా బాగా పే చేస్తుంది అని. కానీ మేము ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా మిమ్మల్ని మెప్పించాలనే తీస్తాము. అది ఎంతవరకు మెప్పించింది అనేది ఫస్ట్ మార్నింగ్ షో అయితేనే తెలుస్తుంది. బట్ ఆ విషయంలో అయితే మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో మీ అందరి ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడికి విచ్చేసిన నా మీడియా మిత్రులకు, ముఖ్యంగా నా శ్రేయభిలాషులందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నేను ఒక్కొక్క చిన్న చిన్న అవకాశాన్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో పెద్దగా ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఇక్కడి వరకు వాళ్ళందరూ తమ్మి నీకు రోజు వస్తుంది అన్నారు, తమ్ముడు నేనున్నా అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చింది. ఈరోజు నేను ఒక బుల్లితెర నుంచి వెండితెరలో ఒక 100 సినిమాకు పైన చేయగలిగానంటే శతమానం భవతికి ముందు, శతమానం భవతి తర్వాత నా లైఫ్ పరిగెత్తుతున్నది అంటే ఈరోజు నేను ఆనందంగా నా లైఫ్ను లీడ్ చేస్తున్నంటే ఎవ్వరు కాదు, మన వేగేశ్వర సతీష్ అన్న ఎప్పుడు నేను రుణపడి ఉంటా. అట్లాంటి శతమానం భవతిలో ఒక నేషనల్ అవార్డ్ సినిమాలో నాకు ఒక పాత్రనిచ్చి నన్ను ఎంకరేజ్ చేసి నా రాతను అలా డిజైన్ చేసి పంపించాడు అన్న, చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఆ తర్వాత ఈ సినిమాలో అంతే మంచి పేరు వచ్చేటువంటి పాత్రను నాకు ఇవ్వడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు, ఒక వ్యసనం ఆనందంతో స్టార్ట్ అవుతుంది, టైంపాస్కు స్టార్ట్ అవుతుంది, తర్వాత ఒక అలవాటు ఏదైనా కూడా అలవాటుగా స్టార్ట్ అయ్యి వ్యసనంగా మారి జీవితాన్ని క్లోజ్ చేస్తుంది. కానీ జీవితంలో తన ప్రాణానికి ప్రాణమైన ప్రేమను గెలిపించుకోవడానికి వ్యసనాన్ని వదులుకున్నాడా లేదా వ్యసనంతో ఎటు తీసుకెళ్ళాడు అనేదే ఈ కథ. ఇందులో ఒక మంచి అంటే దర్శకుడు తీసుకున్నట్టు శతమానం భవతి డైరెక్టర్ దగ్గర మనం ఎలా అయితే కుటుంబాలు దూరంగా ఉండడం కాదు, దగ్గర ఉండేటట్టు జీవితాన్ని ప్లాన్ చేసుకునేది శతమానం భవతి అయితే, వ్యసనాన్ని పక్కకు పాడేసైనా జీవితాన్ని నువ్వు కోరుకోవాలని చెప్పే ఒక మంచి పాయింట్తో మనకి శ్రీ 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 రాజావారి సినిమా మంచి పాయింట్తో మన ముందుకు జూన్ 6వ తారీఖున వస్తుంది. ఇది తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. అదే కాకుండా ప్రతి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఈ సినిమాను చూసి కనెక్ట్ అయ్యి వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పార్ట్నర్కు చూపెట్టి ఈ సినిమా చూడు, తర్వాత నువ్వు తెలుసుకో నేనేం చెప్పాను అనే ఒక బెంచ్ మార్క్ సినిమా అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐ జర్క్ అంటాం మనం బేసిక్గా. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనం ఒక ఏదైనా ఒక దృశ్యాన్ని ఏదైనా చూస్తున్నప్పుడు కంటికి ఆహ్లాదంగా ఉండేది, ఐజర్క్ లేకుండా ఉండేది ఎప్పుడు కూడా అందరికీ మనసుల్ని గుచ్చుకుంటుంది, అందరి మనసులకి గుచ్చుకుంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఈ సినిమా అలాంటి సినిమా అండి. ఇది
సతీష్ వేగేశ్న గారు అంటేనే ఒక మనిషే చాలా ఆహ్లాదంగా ఉంటారు. ఆయన రైటింగ్ ఆహ్లాదంగా ఉంటుంది, ఆయన టేకింగ్ ఆహ్లాదంగా ఉంటుంది. మళ్ళీ శతమానం భవతి తర్వాత ఒక మంచి పాజిటివ్ వైబ్స్తో మళ్ళీ గోదావరి నేపథ్యంలో ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం. ఇందులో సిగరెట్ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది సినిమా మొత్తానికి. సో దాని నేపథ్యంలో జరిగే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం ఇది. సో డెఫినెట్గా గోదావరి నేపథ్యంలో వచ్చే కుటుంబ కథా చిత్రాలు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయవు. ఎందుకంటే అన్ని ప్రాంతాల వారు అభిమానించి గుండెల్లో పెట్టుకునే సినిమాలు అవి. ఇంతకుముందు ఆ విషయం ప్రూవ్ అయింది కూడా చాలాసార్లు. సో మరొక్కసారి ఈ సినిమా జూన్ 6వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకులందరి మనసుల్ని ఆహ్లాదంగా ఉండేటి చేయబోతుంది. చిత్ర నిర్మాతలు మా రవి గారికి, సుబ్బారెడ్డి గారికి జేబులు బాగా నిండాలి. వారు ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి మంచి చిత్రాలు తీయడానికి వారికి ఆ భగవంతుడు ఆ కటాక్షం అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ కైలాష్ మీనన్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వెరీ నైస్ మ్యూజిక్ సార్. అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఆ మధురం సాంగ్ మై ఫేవరెట్ ఇది సినిమాలో. పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి మ్యూజిక్ సినిమా తగ్గట్టుగా. అండ్ థ్యాంక్ యూ టీం అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మా రవి మరోసారి సినిమా ద్వారా మరింత రచ్చ చేయబోతున్నాడు. థ్యాంక్ యూ. నమస్కారం. సో చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది మన ప్రాజెక్ట్, కానీ ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ ప్రాజెక్ట్ అండ్ అందరికి కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్. ఇట్స్ టిపికల్ సతీష్ వేగేశ్న గారు ప్రాజెక్ట్. సో ఎవ్రీబడి ప్లీజ్ కమ్ అండ్ వాచ్. Hello everyone. I'm from Kerala. And this is my debut movie, so I'm still learning Telugu. First of all, I would like to tell that I'm so happy to be here, so happy to debut the first movie with such a great director like Satish sir, and such a great producer Ramarao sir. It's been a nice journey. My first movie. I've been doing movies in Malayalam for quite some time now, but still I'm looking forward for this movie because I'm so sure that everyone will love this movie. It's a complete entertainer, and I was very happy doing the background score also. It was very comfortable working in this industry, and I'm looking forward for more. And I'm thanking everyone, the director, the associate directors, Pradeep ji, everyone who worked very, I felt like home, and I'm looking forward for this movie. Thank you very much. Thanks a lot. మీడియా మిత్రులకు, మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, మరి రామారావు గారు అందరినీ కూడా ఒక చోటకి, మరి ఈ దీంట్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక చోటగా ఇచ్చేసి మరి మీడియా సమక్షంలో మరి బిగ్ రిలీజ్ ఎక్కడ చూసినా కూడా మంచి పబ్లిసిటీ అయితే మాత్రం బాగా జరుగుతుంది. రామారావు గారు ఎక్కడ చూసినా కూడా మేము రాత్రి థియేటర్లోకి వెళ్ళినా కూడా అక్కడ స్క్రీన్లో మంచి పబ్లిసిటీ మాత్రం బాగుంది. సినిమా కూడా దానికి మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి రామారావు గారికి ఇది మరొక హిట్. ఎందుకంటే హీరో ఆల్రెడీ 3 హిట్లతో ఉన్నాడు. దీన్ని 4వ హిట్గా దీన్ని బాగా ప్రమోషన్ కూడా బాగా చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు కూడా దీన్ని ఎక్కువ థియేటర్లో దాదాపు 300 థియేటర్ల పైనే రిలీజ్ చేస్తున్నట్టున్నారు. మరి దీన్ని చక్కగా మరి తెరకెక్కించిన మన సతీష్ గారు డైరెక్టర్ గారికి మరి ముఖ్యంగా అభినందనలు. మంచి గోదావరి స్లాంగు, గోదావరి బ్యూటిఫుల్ అంతా కూడా దీంట్లో సినిమాలో చూపించారు. మరి గోదావరి జిల్లాలని అందరూ ఆదరిస్తారని, మరి ఈ సినిమాకి మంచి డబ్బులు రావాలని, అలాగే మీనన్ గారికి మంచి మ్యూజిక్ ఇచ్చిన మీనన్ గారికి, అలాగే రవి గారికి కూడా ధన్యవాదాలు. రఘు గారు అయితే మరి ఆయన అండర్వేర్తోనే మంచి యాక్టింగ్ ఏమండి, మంచి దీన్ని మా కామెడీ కూడా బాగా పండిస్తారనుకుంటున్నాను. దీన్ని బాబా రామారావు గారికి మంచి డబ్బులు తీసుకురావాలి. ఇది ఇవాళ థియేటర్లు కూడా అన్నీ కూడా మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. థ్యాంక్ యూ సార్.